వార్తలు మీకు సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుక. జంగారెడ్డిగూడెంలో విజృంభిస్తున్న జ్వరాలు, సచివాలయాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల సద్వినియోగం చేసుకోవాలంటున్న వైద్య సిబ్బంది. జంగారెడ్డిగూడెంలోని డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రజలు సహకరించాలని పిలుపు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో వాత్సల్య పథకం లబ్ధిదారులతో సమీక్ష చేపట్టిన సిడిపిఓ బ్యూలా. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ దివ్యాంగుడికి కృత్రిమ కాలు అందజేసిన అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అసిబాబు. జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. కులమతాలకు అతీతంగా వర్గ విభేదాలకు తావు లేకుండా పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బాలబాలికలకు వేరువేరుగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీకృష్ణుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో చిన్నారులు అలరించారు. ఉట్టిని తొలగించడానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు కొలనవాడ శిరీష తెలిపారు. కాలనీ వాసులందరూ సమైక్యంగా ఉండి ఐకమత్యంతో ఉట్టి ఉత్సవం జరుపుతున్నట్లు చెప్పారు. శ్రీకృష్ణుడి నామజపాన్ని ఈ సందర్భంగా వైభవంగా నిర్వహించారు. రైట్ ఆపోజిట్ అయిపోయింది కదా. జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ గణపతి టౌన్షిప్ లో వెంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయం వద్ద కృష్ణాష్టమి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిన్నపిల్లలు కృష్ణుడు గోపిక వేషధారణతో అలంకరణలతో ఆకట్టుకున్నారు. పిల్లలు, పెద్దలు, మహిళలు ఎంతో ఉత్సాహంగా కమిటీ వారు ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో విజేతలైన అందరికీ కమిటీ సభ్యులు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం శ్రీ విజయ గణపతి స్వామి వారికి భక్తులు పూజలు చేసి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి టౌన్షిప్ కమిటీ సభ్యులైన చింతా లక్ష్మణ్ రెడ్డి, చింతా రామిరెడ్డి, ఉక్కుర్తి వెంకట్, గుమ్మడి రాజారావు, బుసిరెడ్డి లక్ష్మీ అమర్నాథ్ రెడ్డి, సింహాద్రి నిర్మల్ కుమార్ రెడ్డి, చందం తులసిబాబు, జంగా మాధవరెడ్డి, కాండ్రు శ్రీరామారావు, నీరికొండ రమేష్, కిల్లంపల్లి దిలీప్, తవిటి లక్ష్మణ, కర్ణన్ రాంబాబు, తాత సత్యనారాయణ, గద్దె జస్వంత్, గుర్రం శ్రీను, తమలంపూడి రామారెడ్డి, టౌన్షిప్ కాలనీవాసులు, సూరపరాజు కాలనీవాసులు, పరిసర ప్రాంత మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ లీలల గురించి వివరించారు. నుంచుంటాడా చూపించండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓకే, హాయ్ చెప్పు నాన్న.
ఆయన క్యాప్ తీసేసాడా? ఓకే అండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన, పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు భక్తులు స్వామివారికి తమలపాకులతో భక్తులు శ్రీ స్వామివారి ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,12,650 రూపాయల ఆదాయం వచ్చినట్టు ఆలయంలో ఆత్మపంగా నిర్వహించారు. సుమారు 900 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నద సత్రం నందు అన్నప్రసాదం కలిగేశారు. ఆలయం వద్ద బొరంపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్య సేవలు అందించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా శ్రీ స్వామివార్లకు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద సాధనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ప్రతి రోజు వల్ల ఈరోజు కూడా మా శుక్లయజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపట్నం చేస్తున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాములు అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. భక్తులకు పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండలం పి అంకంపాలెం గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సోమవారం రాత్రి శ్రీకృష్ణుని కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని 4 దంపతులచే ఘనంగా నిర్వహించారు. సంగీత విద్వాంసులచే నిర్వహించిన కచేరీ భక్తులను ఎంతో ఆకట్టుకుంది. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే సంబరం అంబరాన్ని అంటింది. ఉట్టి కొట్టే యువకులకు బహుమతులు అందచేసి వయోలిన్ బృంద సభ్యులకు జ్ఞాపికలను అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గ్రామంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా మన ఊరి రామాలయంలో కృష్ణగుడి వద్ద అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు చాలా సంతోషంగా జరుగుతున్నాయి. ఉచిత కార్యక్రమం ప్రారంభమైందంటే కొత్త మహాసంగంలో వచ్చే ఈ కార్యక్రమాన్ని భాగవతంగా కోరుకుంటున్నాం. బుధవారం నాడు మన కృష్ణగుడి ఆవరణలో అనంతమైన శ్రీకృష్ణ జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం నందు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల పట్టికలపై జిల్లా స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీవజోజీ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్లు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బందితో పాటు బిఎల్ఓలు సైతం వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన వారందరినీ ఓటర్లుగా గుర్తించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నియమావళిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఓటర్ల జాబితాల్లో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఏమైనా సమస్యలు, అనుమానాలు ఉంటే
వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలో చెత్తా చెదరాలతో కూడిన డ్రైనేజీలపై దృష్టి పెట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో డ్రైనేజీ పూడికతీత పనులను పెద్ద ఎత్తున చేపట్టారు. బొట్టాయిగూడెం రోడ్లోని డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమణకు పలు సూచనలు అందించారు. డ్రైనేజీల్లో చెత్తా చెదరాలు వేయకుండా ఇంటికి వచ్చిన పారిశుధ్య కార్మికులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తెన చిన్న, కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ప్రాంతంలో మన గౌరవనీయులు చైర్మన్ బత్తెన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇవాళ జంగారెడ్డిలో ఉన్నటువంటి మేజర్ డ్రైన్లు అన్నీ కూడా పూడికతీతలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన బొట్టాయిగూడెం రోడ్లో ఉన్నటువంటి త్రినేత్ర హాస్పిటల్ దగ్గర స్కిల్ట్ డ్రైనేజీలో ఉన్న స్కిల్ట్ అంతా దగ్గరుండి చైర్మన్ గారు విజిట్ చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఈ డ్రైనేజీ వ్యవస్థలో ఎంతో స్కిల్ట్ ఉండడం జరుగుతుంది. దీన్ని వెంటనే అధికారులకు చెప్పి జంగారెడ్డిలో ఉన్న ప్రతి మేజర్ డ్రైన్లన్నీ కూడా ఊరంతా కూడా చాలా శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో ఇవాళ గౌరవ చైర్మన్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరికీ కూడా రేపు వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో మన గౌరవ చైర్మన్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ విధంగా జంగారెడ్డిలో ఉన్న మేజర్ డ్రైన్లన్నీ కూడా పూడికతీత తీసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన గౌరవనీయులు మన చైర్మన్ బత్తెన నాగలక్ష్మి గారికి అలాగే కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డి ప్రజలందరికీ నమస్కారం. డ్రైనేజీలు ప్రతి చోట కూడా పూడిపోతాం వలన తీయడం జరుగుతుంది. మన తీనేత్ర బొట్టాయిగూడెం రోడ్డు తీనేత్ర హాస్పిటల్ కాడ పూడుకులు తీస్తున్నారు. రేపు వర్షాకాలం కూడా వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలోని బొట్టాయిగూడెం రోడ్డు నందు సచివాలయం నందు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అశోక్ నగర్, విరోధలవారి వీధి, మార్కండేయపురం బైపాస్లోని ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఓ రోజాపుష్పం, హెచ్వి కృష్ణకుమారి, ఏఎన్ఎం, ఏఎస్హెచ్ఏలు పాల్గొన్నారు. పట్టణంలోని జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో సచివాలయాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాధిగ్రస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెడికల్ క్యాంప్లో ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. జ్వరాల తీవ్రత కలిగిన వారందరూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లను సంప్రదించాలని కోరారు. జ్వరాలు ఉన్నాయండి, వాస్తవం ప్రతిరోజు పేపర్లో వస్తున్నాయండి. మా సిబ్బంది, వైద్య సిబ్బంది అండి, అందరూ ఫీల్డ్లోనే ఉంటున్నారండి. మెడికల్ క్యాంపులు ప్రతి వీధికి ప్రతిరోజు పెడుతున్నారండి. ఎక్కువగా జ్వరం ఉన్న వాళ్ళని పిహెచ్సి ఏరియా హాస్పిటల్కి, యూపీహెచ్లకి డాంగీనగర్, హరిజనపేటకి పంపిస్తున్నామండి. పరిసరాల పరిశుభ్రత పంచాయతీకి కూడా తెలియపరుస్తున్నామండి. వాళ్ళు కూడా మాకు స్పందిస్తున్నారండి. ఈ క్యాంపు కొంచెం జ్వరాలు తగ్గేదాకా క్యాంపు ప్రతిరోజు పెడుతూనే ఉంటామండి. నా పేరు రోజాపుష్పం అండి, ఎస్సీయు జంగారెడ్డిగూడెం అండి. కేసినపల్లి వారి స్ట్రీటు, హరిజనపేట, రాజులపేట, కేసినపల్లి వారి స్ట్రీటు, రాజుల కాలనీ. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డి ప్రజలందరూ గమనించండి, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శానిటేషన్, కాచి నీళ్ళు తాగటం, బయట ఫుడ్ తినుకోకుండా కొంచెం అవాయిడ్ చేస్తే
టైఫాయిడ్, ఈ జ్వరాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జ్వరాల గురించి హెల్త్ సిబ్బంది అందరం కలిసి క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఆదివారం నుంచి మెడికల్ క్యాంపులు, సర్విలెన్స్, ఆశా వర్కరు, ఏఎన్ఎం గారు వాళ్ళందరూ తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఫీవర్ కేసులు ఏమైనా వస్తే అర్జన్పేట యూపీహెచ్సికి, డాంగేనగర్ యూపీహెచ్సికి, ఏహెచ్సికి పంపుతున్నామండి. ఈ క్యాంపు ఆల్టర్నేట్ జరుగుద్దండి. ఈరోజు బొట్టాయిగూడెం రోడ్డు, అశ్వరాపేట 1, అశ్వరాపేట 2, డాంగేనగరం ఇవన్నీ క్యాంపులు జరిగినాయండి. రేపొద్దున్న సచివాలయాల్లో కేసునపల్లివారి స్ట్రీట్, అర్జన్పేట 2, 1 ఇవి జరుగుతాయండి. రాజుల కాలనీ. ఇది ఫీవర్స్ తగ్గే వరకు ఈ మెడికల్ క్యాంపు రన్ చేస్తామండి. ఇది ఇంటింటికి సర్వే వస్తారు. ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే చెప్పండి. ఆశాలకి, ఏఎన్ఎంస్కి రాసుకుని మెడిసిన్స్ ఇచ్చి తగ్గకపోతే పిహెచ్సికి తీసుకెళ్ళి చూపిస్తారండి. ఇది అందరూ ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నామండి. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించవద్దని, బిగించిన మీటర్లను వెంటనే విద్యుత్ శాఖ తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఏలూరు పౌరపేట అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేందుకు జీవో 22ను విడుదల చేసిందని గుర్తు చేశారు. మీటర్ల బిగింపు వ్యతిరేకించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి సిరిపుత్తల సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు నున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ద్వారకా తిరుమలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా బోర్లు అనేవి చాలా నీటి మట్టం చాలా దిగువ స్థాయికి పడిపోతూ ఉన్నాయి. జరగబోయే కాలంలో ఈ తాడిపూడి కాలువను పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఉన్న చెరువులకి నీళ్ళ. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు వ్యవసాయ పంపు సెట్లకి మోటార్లకి మీటర్లు బిగించాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగించే దానికోసం జీవో నెంబర్ 22 విడుదల చేసింది. అయితే కొత్తగా వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ జీవోని ఇంతవరకు రద్దు చేయలేదు. చాలా చోట్ల వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ వ్యవసాయ పంపు సెట్లు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకి ఉరితాడు బిగించడం అని చెప్పేసి చెప్పారు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నా సరే ఈ ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వ్యవసాయానికి ఉచిత కరెంటుకు తిలోదకాలు ఇచ్చేదానికోసమే ఈ మీటర్లు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో వ్యవసాయ పంపు సెట్ల మీటర్లకు సంబంధించిన అంశం ఉన్నది. భవిష్యత్తులో ఉచిత కరెంటు కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013, 2022 కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 22 తక్షణమే రద్దు చేసి వ్యవసాయ పంపు సెట్కి మీటర్లు బిగించే ప్రక్రియని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లా ఈరోజు ఉచిత పంటల బీమాకు సంబంధించి ఈ గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. మరింతవరకు ఏ పంటలకి ఏ జిల్లాల్లో పంటల బీమా వర్తింపజేస్తారనే విషయం మీద ఇంతవరకు నోటిఫై చేసిన పరిస్థితి లేదు. కాబట్టి ఆగస్టు నెలాఖరు నాటికి కేంద్ర ప్రభుత్వానికి పంటల బీమాకు సంబంధించిన వాటాను చెల్లించకపోతే ఈ ఖరీఫ్లో పంటల బీమా పథకం వర్తించే పరిస్థితి ఉండదు. మరి ఈ క్రాప్ ఆధారంగా పంటల బీమాను అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటల బీమా పథకంపై ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అన్ని పంటలకి పంటల బీమా పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఆయిల్ పామ్ కానీ, అలాగే ఇతర కోకో కానీ, ఇతర కొబ్బరి కానీ ఇట్లాంటి పంటలకి ఇవాళ కనీస ధర రాక రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ కొబ్బరి ధర బాగా పతనం అయిపోయింది. ఇవాళ కనీసం కొబ్బరికాయలు కోసేదానికి ఖర్చులు కూడా ఇవాళ రైతులకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు.
కొబ్బరికి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆయిల్ పామ్ సంబంధించి కూడా రైతులు ఇవాళ కనీస ధర లేక ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో టన్ను ఆయిల్ పామ్ గెలలకి 23,000 రూపాయల ధర వస్తే ఇవాళ ధర 13,500కి పడిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆయిల్ పామ్ కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చాలా నిర్లక్ష్యం కనపడతా ఉన్నది. కాబట్టి సాగునీటి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన నిధులు కేటాయింపు జరగాలి. కొత్తగా నిర్మాణం చేయాల్సిన అంటే తాడిపూడి కానీ చింతలపూడి కానీ ఇట్లాంటి ఎత్తుపోతల పథకాలని పూర్తి చేసి శివారు ప్రాంత భూములకి సాగునీరు ఇచ్చే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే గ్రీన్ఫీల్డ్ హైవే రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఇవాళ జిల్లాలో భూసేకరణ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకి 2013 భూసేకరణ చట్ట ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతాంగం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగ వృద్ధునికి కృత్రిమకాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్కు చెందిన గడ్డం రాంబాబుకు షుగర్ వ్యాధి వల్ల కుడికాలు తొలగించడం జరిగిందని తెలిపారు. దీంతో అవస్థలు పడుతున్న గడ్డం రాంబాబు దీన పరిస్థితి డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, సంఘ సభ్యులు, అగాపే సంస్థ వ్యవస్థాపకులు బిరుదగడ్డ అసిబాబుకు తెలియచేయగా సుమారు 20,000 రూపాయల విలువ గల కృత్రిమ కాలుని దాతల సహకారంతో సమకూర్చారని తెలిపారు. మంగళవారం గడ్డం రాంబాబు ఇంటి వద్ద కృత్రిమ కాలును అందచేయడం జరిగిందని తెలిపారు. దివ్యాంగుని దీన పరిస్థితిపై స్పందించి కృత్రిమ కాలు అందించడంలో కీలక పాత్ర వహించిన అసిబాబు మాస్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు, అధ్యక్షులు కె లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వాదాలు స్పందించి రాంబాబు గారికి కాలు అందించడంపై మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే పరిసర ప్రాంతాల్లో ప్రభాకర్ గారి ద్వారాగా డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ద్వారా అనేక సమస్యలకి మా చేదోడును అందించాం, వీలైన సహాయం అందిస్తున్నాం. మీరు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మీ వంతుగా మానవత్వంతో సహకరించాలని చెప్పేసి మా సంఘం ద్వారా మేము మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. జై భీమ్. జంగారెడ్డిగూడెంలోని విజయదుర్గ ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, కోశాధికారి గుడిమెట్ల యుగంధర్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, మారిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహిళలు సైతం ఉట్టికొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఈ సందర్భంగా బహుమతులను అందించారు. భారీ స్థాయిలో మార్వాడీలు సైతం ఉట్టికొట్టే కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మరికొంతమంది శ్రీకృష్ణుడు గోపిక వేషధారణలో అలరించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ప్రతి పర్వదినాల్లో విజయదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విశేష కైంకర్యాలు నిర్వహించడం పరిపాటిగా వస్తున్న సాంప్రదాయమని ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. రావాలి అందరూ కూడా లేడీస్కి బాబు నువ్వు ఏం చెప్తున్నావు ఫోటో పొద్దున్న అయితే నేను పొద్దున్న చేయనే బాగుంది చేస్తా అంత పైకి ఎందుకు. జంగారెడ్డిగూడెంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు వాత్సల్య పథకంపై సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు లేని పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వ సహాయం కింద నిధులు ఇవ్వనున్నట్లు సిడిపిఓ బ్యూలా తెలియజేశారు.
నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడానికి సంబంధించి 46 మందిని గుర్తించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో భాగంగా బ్యూలా సిటీ న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లిదండ్రులు లేని నిరాదరణకు గురి అయిన బాలికలను గుర్తించి మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకి 4,000 రూపాయల చొప్పున 6 నెలలకి 24,000 రూపాయలు 45 మంది లబ్ధిదారులను గుర్తించి వారందరికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% నగదుని నెలకి 4,000 రూపాయల చొప్పున నగదుని జమ చేయడం జరిగింది. వారందరినీ ఈ సమావేశానికి వాళ్ళందరినీ ఆహ్వానించి సింగిల్ పేరెంట్, ఆర్ఫన్ అయితే నామినీ, బాలబాలికల్ని గుర్తించిన బాలబాలికల్ని ఇక్కడికి రప్పించి వారందరూ ఈ నగదుని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, అట్లాగే ఇది ఎట్లా ఉపయోగించుకోవాలి, కేవలం చదువు నిమిత్తం వాళ్ళ పుట్టినరోజు బుక్స్కి, పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి తప్ప మిగిలిన ఇంటి ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోకూడదు అనే విషయాన్ని తల్లులకి, సింగిల్ పేరెంట్కి అట్లాగే నామినీ లబ్ధిదారులకి, పిల్లలకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నుంచి డీసీపీ యూనిట్ నుంచి రాజేష్, రాజ్కుమారు, అట్లాగే ఎంపీడీఓ గారు, ఎంఈఓ గారు, డిటి వరలక్ష్మి గారు కార్యక్రమానికి హాజరైనారు. వీరందరితో పాటు ఆయా అంగన్వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులందరూ హాజరైనారు. కాబట్టి ఈ విషయాన్ని తమరందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించిన కృష్ణాష్టమి వేడుక. జంగారెడ్డిగూడెంలో విజృంభిస్తున్న జ్వరాలు, సచివాలయాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల సద్వినియోగం చేసుకోవాలంటున్న వైద్య సిబ్బంది. జంగారెడ్డిగూడెంలోని డ్రైనేజీ పూడికతీత పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రజలు సహకరించాలని పిలుపు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో వాత్సల్య పథకం లబ్ధిదారులతో సమీక్ష చేపట్టిన సిడిపిఓ బ్యూలా. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ దివ్యాంగుడికి కృత్రిమ కాలు అందజేసిన అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అసిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.